ఉల్లి కిలో 55 పైనే. టమాటా, వంకాయ, క్యారెట్ కిలో 40 రూపాయలు. మార్కెట్లోకి ఉల్లి నిల్వల్ని విడుదల చేయనున్న కేంద్రం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉల్లి కిలో 55 రూపాయలు. ఉల్లి అర్ధ సెంచరీ దాటేసింది. మేము నీ వెనకే అంటూ టమాటా, వంకాయ తదితర కూరగాయలు కూడా పరుగులు తీస్తూ ఉన్నాయి. బహిరంగ మార్కెట్లోకి నిల్వల విడుదలకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఉల్లి ధర 2 రోజుల్లో తగ్గుతుందని వ్యాపారస్తులు చెబుతూ ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో కిలో ఉల్లి 38 రూపాయల నుంచి 40 రూపాయలు ఉన్న ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూ 60 రూపాయలకు చేరాయి. విజయవాడ రైతు బజార్లో మనకి మహారాష్ట్ర ఉల్లి కిలో 55 రూపాయలుగా, కర్నూలులో అయితే మనకి 42 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అటు కూరగాయల ధరలు కూడా పైకి వెళుతూ ఉన్నాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావం, ఇప్పుడు అధిక వర్షాలతో కూరగాయల ఉత్పత్తి తగ్గి దీంతో వాటి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కిలో 26 రూపాయలు ఉన్న టమాటా ప్రస్తుతం 40 రూపాయలు పలుకుతూ ఉంది. బహిరంగ మార్కెట్లో 50 నుంచి 60 రూపాయలు కూడా అమ్ముతూ ఉంది. ఇక వంకాయ 28 రూపాయల నుంచి 40 రూపాయలు పెరిగింది. కాకరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యారెట్, దొండ, చిక్కుడు, బంగాళదుంప ధరలు కూడా కిలో 35 నుంచి 45 రూపాయలకు చేరాయి. దోస కిలో 28 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కిలో 20 రూపాయలు ఉంది. వెల్లుల్లి కిలో 330 రూపాయలు. అల్లం 140 రూపాయలు పలుకుతుంది. కందిపప్పు 120 నుంచి 180 మధ్య అమ్ముతూ ఉన్నారు. దిగి వస్తున్న వంట నూనె ధరలు. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నాటి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో వాటి ధరలు మళ్లీ తగ్గాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ 102 రూపాయల నుంచి 110కి మధ్య విక్రయిస్తూ ఉన్నారు. పామ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఈ విధంగానే ఇంకా కూడా తగ్గుతుంది. సో 2-3 రోజుల్లో అన్ని ధరలు అయితే తగ్గబోతున్నాయి అన్నమాట. అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఒక వారంలో ఇవన్నీ కూడా మళ్ళీ రేట్లు అయితే తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని అమ్మే వారితో ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో పెద్దగా హోల్సేల్గా సప్లై చేసే వారితోటి సో రేట్లు అయితే తగ్గబోతున్నాయి అన్నీ కూడా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.